స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు లక్ష్మీకాంత్ అనే బుక్ని రిఫరెన్స్గా చదువుతూ ఉంటాము. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దాదాపుగా 395 ఆర్టికల్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. మీరు ఈ ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవడానికి దాంట్లో ఉన్న సమాచారం గుర్తిస్తుంది. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, 2 స్టేట్ ఎమర్జెన్సీ, 3 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మరి వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకుందాం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 352, సో నేషనల్ ఎమర్జెన్సీ అంటాము. సో దీనికి +4 యాడ్ చేసినట్లయితే స్టేట్ ఎమర్జెన్సీ వస్తుంది, ఆర్టికల్ 356. దాన్ని స్టేట్ ఎమర్జెన్సీని మనం రాష్ట్రపతి పాలనని ప్రెసిడెంట్ రూల్గా చెప్తుంటాం. ఇంకా మూడవది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మీ 356కి మరొక +4 యాడ్ చేసినట్లయితే మీకు 360 అనే ఆర్టికల్ వస్తుంది, దాన్నే మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా చెప్తుంటాం. గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎమర్జెన్సీ మీద ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క ట్రిక్స్ని గుర్తుపెట్టుకొని రిమైనింగ్ పాయింట్స్ని కూడా నెక్స్ట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. సో ప్రజెంట్ భారతదేశంలో 3 కాంటెక్స్ట్లో నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తున్నారు రాష్ట్రపతి గారు. 1 నేషనల్ ఎమర్జెన్సీ, 2 స్టేట్ ఎమర్జెన్సీ, 3 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ.